48వ వచనంలో ఆమె అంటుంది, ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమె తనను తాను చాలా చిన్నదిగా చూసుకుంది, కాని తనపై ఉన్న దేవుని కృపను మాత్రం చాలా గొప్పదిగా గుర్తించింది. ముఖ్యంగా 49వ వచనంలో, ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఆమె స్పష్టంగా చెప్పింది, ఇది నేను చేసింది కాదు, నాలో ఉన్న శక్తి కాదు, అంతా దేవుడే చేశాడు అని. ఈ మ్యాగ్నిఫికాట్ అనేది కేవలం ఒక పాట కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం. మొదటిది దేవుని కరుణ. దేవుడు ఎప్పుడూ వినయంగా ఉండేవారిని హెచ్చిస్తాడు. ఎవరైతే తమ స్వశక్తితో గర్వపడతారో వారిని తగ్గిస్తాడు. రెండవది విలువల మార్పు. ఈ ప్రపంచం ప్రకారం ధనవంతులు, శక్తివంతులు గొప్పవారు, కాని దేవుని రాజ్యంలో వినయస్తులు, దీనులే నిజమైన గొప్పవారు అని మరియమ్మ చాటి చెప్పింది. మూడవది రక్షణ చరిత్ర. మరియమ్మ తన వ్యక్తిగత అనుభవాన్ని మాత్రమే కాకుండా ఆది నుండి దేవుడు తన ప్రజల కోసం సిద్ధం చేసిన మొత్తం రక్షణ ప్రణాళికను ఈ గీతం ద్వారా ప్రకటించింది. మరియమ్మకు లభించిన వరం సామాన్యమైనది కాదు. ఆమె దేవునికే తల్లి కాబోతోంది. అంత గొప్ప గౌరవం దక్కినా ఆమెలో చిన్న గర్వం కూడా లేదు. ఆమె ఏమన్నదంటే, నేను ప్రభువుని దాసిని అని. ఇదే నిజమైన వినయం. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మనం గుర్తిస్తున్నామా? ఏదైనా విజయం కలిగినప్పుడు నేనే కష్టపడ్డాను, నా తెలివితేటలే నన్నిక్కడికి తెచ్చాయి అని అంటున్నామా? లేక మరియమ్మలా దేవుడే నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని కృతజ్ఞతతో చెబుతున్నామా? ఈ రోజు నుండి ఒక చిన్న సాధన చేద్దాం. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. చిన్న చిన్న విషయాలలో కూడా దేవుని హస్తాన్ని గుర్తించండి. గర్వాన్ని విడిచిపెట్టి వినయంగా ఉండటానికి ప్రయత్నించండి. వీలైతే మీరు కూడా ఒక చిన్న నోట్బుక్లో దేవుడు మీ జీవితంలో చేసిన పనుల గురించి రాసుకోండి. అది మీ స్వంత మ్యాగ్నిఫికాట్ అవుతుంది.